జీవితాల్లో మీరు కృప చూపినందుకు నీ సన్నిధిలో నిలిచి సాక్ష్యం ఇచ్చారు. చేసిన ప్రతి మేలు కొరకు స్తోత్రం. కలిగి ఉన్నదంతా మీరే కలుగు చేశారు. మీరు లేకుండా ఏదీ కలుగలేదు. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి మీ సొంత కుమారుని మా కొరకు భూమి మీదకి పంపారు. శిలువ మరణం పొందినట్లుగా చేశారు. మీ అద్వితీయ కుమారుణ్ణే మా కొరకు పంపారు. మీరు మాకు మిగిలినవి ఎందుకు ఇవ్వరు నాయన? అన్నీ అనుగ్రహించే దేవుడవు మీరు. ధారాళముగా దయచేసే దేవా, మిమ్మల్ని కలిగి ఉండటమే మా భాగ్యం. కుడి ఎడమలకు తొలగిపోకుండా మీలో ఆఖరి శ్వాస వరకు నిలిచి ఉండడానికి మాకందరకు సహాయం చేయండి. ఈ దినం బిడ్డల జీవితాల్లో చేసిన మేలులను బట్టి సాక్ష్యం ఇచ్చిన విధానం కొరకే స్తోత్రం. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. కొద్దిమంది సాక్ష్యం చెప్పారు, కొద్దిమంది చెప్పలేదు. అంటే వారి జీవితాల్లో మేలు జరగలేదని కాదు, కానీ మేము ఈరోజు నీ సన్నిధిలో ఉన్నామంటే ప్రతి క్షణం మీ దయ, మీ కృప, మీరు చేసిన మేలే. కాబట్టి నిండు మనసుతో మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. బలహీనుడను నన్ను క్షమించండి. నీ సెలువు చాటును మరుగుపరచండి. నా మాటలు ఎవరికి ప్రయోజనకరంగా ఉండవు. నా ఆలోచన ఎవరికి మేలు చేయదు. ప్రభువా, నీ మీద దృష్టి పెడతాను, నీకు ఆలోచన చెప్తాను అని నాకు చెప్పావుగా. దయచేసి నీ ఆలోచన చేత నన్ను నడిపించండి. మాకు కావలసిన వాక్కును మీరు అనుగ్రహించండి. ప్రతి దురాత్మను, వాక్యానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి చీకటిని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. నీ గొప్ప స్వాతంత్రం నుంచి ఆత్మను ఇక్కడ సంచరింప చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి నాతో అన్నాడు, నేను పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నాను, ఈ పెద్ద ప్రాజెక్ట్ సక్సెస్ అయిపోతే ఇక చర్చికి సౌండ్ సిస్టమ్ కొనేస్తాను అన్నాడు. నేను అన్నాను, నువ్వు చాలా తలకు మించిన భారం పెట్టుకున్నావు, నువ్వు ఇబ్బంది పడతావేమో చూసుకో, నాకైతే నచ్చలేదు ఇది, ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయలేవు నువ్వు అని చెప్పి అన్నా. మందిరానికి సౌండ్ సిస్టమ్ కొనిచ్చే సంగతి అక్కడ పెట్టి అతడు చాలా అప్పుల పాలైపోయాడు. నేను మీకేం జ్ఞాపకం చేస్తున్నానంటే, డోంట్ రన్ ఆఫ్టర్ మనీ. డబ్బు వెంట పరుగులు తీయొద్దు. డబ్బు వెంట పరుగులు తీయొద్దు. ఈ దినాల్లో మనిషి పడే తాపత్రయం అంతా ఆలోచన చేయండి. 1,000 ఉంటే చాలట్లా, 1000 ఉంటే చాలట్లా, 1,00,000 ఉంటే చాలట్లా, ఇంకా ఏదో సంపాదించాలనే ఆలోచన. ఈ మధ్యనే ఘంటసాల మండలంలో ఒక భార్యాభర్తలు ఇద్దరు టీచర్సే. ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే బాగానే వస్తాయిగా డబ్బులు, కానీ వారికి తృప్తి లేదు. చీటీలు వేయటం మొదలుపెట్టారు. కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది. ఐపీ పెట్టేశారు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి లోపలేశారు. ఉద్యోగం పోయింది. మరలా చెప్తున్నాను, డోంట్ రన్ ఆఫ్టర్ మనీ. డబ్బు వెంట పరిగెత్తద్దు. డబ్బు చాలా భయంకరమైంది. డబ్బు చాలా ప్రమాదకరమైంది. మానవ సంబంధాలను చెడగొట్టేది డబ్బు. దేవుని ఎరిగిన బిడ్డగా నీవు బ్రతకకుండా లోకంలో పడి తిరిగేటట్టుగా చేసేది డబ్బు. డబ్బు కాదు కానీ డబ్బు మీద వ్యామోహం. ఈ పూట నేను మీతో దేవుని వాక్యంలో నుండి ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం.
హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, 209వ పేజీ క్రొత్త నిబంధనలో. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. సాయి నీకు డైరీ ఇచ్చారమన్నా? ఏది నీ డైరీ? ఏది? నీ డైరీ ఏందన్నా? ఏంటి ఎత్తుక్కుంటారేంటి? దాసేమిటి వాడు డైరీ? డైరీ ఇచ్చింది ఎందుకోసం? మీకు డబ్బులు ఎక్కువయ్యా? మనోహర్ నీకు ఇచ్చారా? ఏది? నీ డైరీ ఏది? మాట్లాడు. అటు చూస్తావే, ఏదో ఒకటి చెప్పు బాబు. చెప్పండి. తీసుకురాలా? అందుకని ఇచ్చింది. అంతేనా బాధ్యత అంటే? మందిరానికి అట్లా వస్తారా ఉట్టి చేతులతో? చేతులు వాక్యం లేకుండా? మీకు డైరీలు ఇచ్చి పెన్నులు ఇచ్చి, పెన్ను ఇచ్చారా? ఎందుకోసం అన్నీ? ఇప్పుడు శ్యామాన్ని ఇచ్చాడు కొని, ఎందుకు ఇచ్చారంటారు? డబ్బులు ఎక్కువ అంటారా? చదువు వచ్చిన వాళ్ళందరూ వాక్యం రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు వాక్యం రాయాలి. వీళ్ళు ఎవరైతే వాక్యం రాయట్లేదో వాళ్ళ డైరీలన్నీ తీసేసుకోవచ్చండి. చాలామంది అవసరతలో ఉన్నారు, వాళ్ళకి ఎంతో ఇబ్బంది ఉంది. అంత బాధ అయితే రాయటానికి ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. వచ్చే సంవత్సరం గుర్తుపెట్టుకున్నాను చెప్పాలి ఈ మాట. ఈ సంవత్సరం డైరీ మొత్తం చూపిస్తేనే వచ్చే సంవత్సరం డైరీ ఇస్తాం. గుర్తుంచుకోండి బాయ్స్, గర్ల్స్, నాకు గుర్చేయండి. ఏదైనా సరే చెప్పండి. డబ్బులు ఎక్కువ చేయట్లా, ఏది ఓరక చేయట్లా. అర్థమవుతుందా? ఐ నో హౌ ఐ ఆమ్ స్ట్రగ్లింగ్. అర్థమవుతుందా? నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో నాకు తెలుసు. అయినా పని చేస్తున్నాం. మీలో కొద్ది మందికే తెలుసు. కాబట్టి వాక్యం రాయాలి. ఎవరికంటే ఏమీ రాదు. ఒక్కొక్క మాట రాసుకోవాలి. డోంట్ రన్ ఆఫ్టర్ మనీ అని చెప్పారు. రాసుకుంటే 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తాయి. ఆ మాట గుర్తుంటుంది జీవితకాలం అంతా. అది రాసుకోరు. ఏమన్నా రాయమంటే హెబ్రీ 13:5 అయిపోయింది. పెన్ను దాంట్లో పడేసి డైరీ మూసేసి మళ్ళీ ఎప్పుడన్నా రిఫరెన్స్ చెప్తే అది రాసుకుని, అది కాదు వాక్యం నేర్చుకునే విధానం. క్రొత్త మాట ఏదైనా ఉందంటే ఇది మన జీవితానికి ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని రాసుకుంటే గుర్తుంటుంది. ఆ పుస్తకం తీసినప్పుడల్లా అది గుర్తుంటుంది. నేర్చుకోవాలి. మీరు నేర్పుతున్నప్పుడు మంచి మనసుతో నేర్చుకోవాలి. అర్థమవుతుందా? మేము ఏది చేసినా ప్రేమతోనే చేస్తాం. మేము మేలు కోరి చేస్తాం. అర్థం చేసుకోవాలి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. పురుషుల్లో ఒకరు చదవండి బాయ్స్. టెంట్లో ఉన్న వాళ్ళు ఒకరు చదవండి.
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ప్రారంభంలోనే చెప్పాను. డబ్బు మీద వ్యామోహం అనేది మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రభువు మనకు చెప్తున్న మాట ఏంటంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో అమ్మ వచ్చి కూర్చోండి. కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. మీకు కలిగిన వాటితో కూర్చోండి. తృప్తి పొంది ఉండుడి అన్నాడు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. ఈ రోజుల్లో మనిషి వివిధమైన తంత్రాలు, వివిధమైన మార్గాలు కల్పించుకుని వివిధమైన విధానాల్లో ఈ పరుగులు తెస్తున్నాడు. పరుగులు పరుగులు పరుగులు. పగలు రాత్రి ఖాళీ లేదు మనుషులకి. మీరు ఊరకే చూడండి, అసలు సాఫ్ట్వేర్ వాళ్ళు నెమ్మదిగా ఉన్నారా? కంపెనీ పెట్టినోడు నెమ్మదిగా ఉన్నాడా? లీడ్ నెమ్మదిగా ఉన్నాడా? లీడ్ దగ్గర పనిచేసే స్టాఫ్ నెమ్మదిగా ఉన్నారంటే ఎవరు లేరు. అందరూ ఒత్తిడి. దీనికి కారణం ఏంటంటే మన కోరికలు చాలట్లా. మన కోరికలకు అదుపు లేదు. దేవుడు మనిషిని యథార్థవంతుడిగా పుట్టించాడు. కానీ మనిషి వివిధమైన తంత్రాలు కల్పించుకుని దేవుని మార్గాల్లో నుండి తొలగిపోయి చెడిపోయిన అనుభవాల్లో ఉన్నారు. తమ సొంత ఆలోచనలతో దేవుని మార్గాల్లో నుండి తొలగిపోయారు. అందుకనే దేవుడు భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడ్డాడని రాయబడింది. ప్రియమైన వాళ్ళారా, మనము డబ్బు కొరకే బ్రతుకుతున్నామా అనేది ప్రశ్న. డబ్బు అన్ని సమస్యలకు పరిష్కారమా అనేది ప్రశ్న. ప్రభు అంటున్నాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. దేవుడు మనకి ఇచ్చాడా? ఇచ్చాడు. నేను ఎందాడు చెప్పానే 1-2 సంఘటనలు. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. తృప్తి పొంది ఉండకూడదా? బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి సైనికులు వచ్చారు బాప్తిసం పొందడానికి. వారితో మాట్లాడుతూ అంటాడు, బాప్తిసం ఇచ్చి యోహాను, చదవండి లూకాసు వార్త 3వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా, చూడండి. వచ్చి, బోధకుడా, మేమేమి చేయవలనని అతనిని అడుగగా అతడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సైనికులు కూడా మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో మనిషి జీవితంలో తృప్తి లేదు. ప్రభువు నాకు ఇది ఇచ్చాడు. చాలాసార్లు మీకు చెప్పాను అనుకున్నాను, కంపారిజన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ జాయ్. మన సంతోషం ఎట్లా పోద్దంటే ఇతరులతో పోల్చుకున్నప్పుడు. వాళ్ళకి అది ఉంది, మనకి ఇది లేదు. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎన్ని వస్తువులు సమకూర్చుకున్నారు, మనకి ఏమీ లేవు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మనం కట్టుకోలేకపోతున్నాం. కొద్దిమంది అయితే ఈ పోల్చుకుని ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని స్త్రీలైతే ఇక పోరాటం. ఇక ఎప్పుడు వస్తాడా భర్త కాసు కూర్చుంటారు అన్నమాట. ఇక ఏమండి, చూడండి వాళ్ళని చూడండి, ఈవిడ చూసింది పొద్దున్న నుంచి ఇక ఇప్పుడు ఆయన చూపిస్తుంది అన్నమాట.
యేసు రక్తమే జయం. ప్రియులారా గమనించండి, మీరు ఎట్లా పోల్చుకోవాలో తెలుసా? మీ జీవితంతో మిమ్మల్ని మీరు పోల్చుకోవాలి. ఇంటర్నల్ కంపారిజన్. అంతకుముందు మీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? 2000 సంవత్సరంలో నా డిగ్రీ అయింది, 2000 ఏప్రిల్లో. ఆ తర్వాత గుడ్ షెపర్డ్ స్కూల్లో జాయిన్ అయ్యా. మై ఫస్ట్ శాలరీ 600 రూపీస్, 600 రూపాయలు మొట్టమొదటి జీతం. ఇప్పుడు నా జీతం ఆఫ్టర్ 25 ఇయర్స్, ఇప్పుడు నా జీతం నాకు తెలుసు. పెరిగిందా తగ్గిందా ఏముంది అంటే చెప్పండి. నాకంటే ఎక్కువ జీతం సంపాదించే వాళ్ళు ఉన్నారు, నాకంటే ఎక్కువ స్థితిని కలిగి ఉన్నవారు ఉన్నారు. కానీ వాళ్ళతో పోల్చుకుంటే నాకు తృప్తి కలగదు. సరికదా? అసూయ పెరుగుతుంది, మత్సరం వచ్చేస్తుంది. కాబట్టి ప్రియులరా, ధనాపేక్ష అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమన్నా అంటే లవ్ ఆఫ్ మనీ అన్నాడు. ధనం మీద ప్రేమ, ధనం మీద వ్యామోహం, ఇది చాలా ప్రమాదకరమైంది, చాలా ప్రమాదకరమైంది. డబ్బు గురించి బైబిల్ చాలా క్లియర్గా సంఘానికి బోధించింది. డబ్బు గురించి చాలా క్లియర్గా విషయాలు దేవుడు మనకు బోధించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలు మీకు ఈ పూట జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తా. జాగ్రత్తగా వాక్యం మీద దృష్టి పెట్టి వినండి. అదేంటంటే, డబ్బు శాశ్వతం కాదు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 27:24. ధనము శాశ్వతము కాదు. ఈ మాట ప్రతి భార్య భర్తతో చెప్పాలి, ప్రతి భర్త భార్యతో చెప్పాలి, తల్లిదండ్రులు పిల్లలతో చెప్పాలి, పిల్లలు తల్లిదండ్రులతో చెప్పాలి. ఏమన్నా తెలుసా? ధనము శాశ్వతము కాదు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి ఇప్పుడు, ధనము శాశ్వతము కాదు. షేక్ హ్యాండ్ ఇవ్వండి పర్లా, ప్రస్తుతానికి వైరస్లు ఏమి లేవు మనకి. ధనము శాశ్వతము కాదు. కొద్దిమందికి డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే, ఇక దేవుడు కూడా ఉన్నట్టే అనుకుంటారు వాళ్ళు. ఇక మందిరానికి కూడా వెళ్ళవసరలా, ఎప్పుడు వెళ్ళినా పర్లా, డబ్బు ఉంటే అన్నీ అని. డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టు కాదు. డబ్బు నీకు ఆరోగ్యం తేగలదా? డబ్బు నీకు నెమ్మది తేగలదా? డబ్బు నీకు సంతోషాన్ని ఇవ్వగలదా? చాలా వస్తువులు నీకు వస్తాయి కదా. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్తారు, మేము చిన్నప్పుడు వినేటప్పుడు ఏం చెప్పామంటే, డబ్బుతో నువ్వు మంచి మంచాన్ని కొనుక్కోవచ్చు, కానీ నిద్రను కొనుక్కోలేవు. డబ్బుతో నీవు మంచి చీర కొనుక్కోవచ్చు, కానీ హృదయంలో ఆనందాన్ని లేకపోతే అందాన్ని కొనుక్కోలేవు. మనుషులు డబ్బుతో అన్నీ చేయగలం అనుకుంటున్నారు, అందుకే డబ్బు కొరకు పరుగులు తీస్తున్నారు. నీ పరుగు దేనికోసం? తృప్తి కలిగి బ్రతుకుతున్నావా? ప్రభువా, నువ్వు నాకు ఇచ్చింది ఈ ఈ ఈ ఈవులన్నిటి కొరకై నీకు స్తోత్రం ప్రభువా, ఈ అవకాశాలన్నీ నాకు ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం అని ప్రభువు స్తుతించి ఆనందించగలుగుతున్నావా? ప్రియులారా, దేవుడు మనిషిని ఆరోగ్యవంతుడిగా చేశాడు, ఆశీర్వదించి చేశాడు. సృష్టి ప్రారంభంలో మనం కనుక చూస్తే, నరులను చేసినప్పుడు దేవుడు ఆయన వారిని ఆశీర్వదించాడు. ఆరోగ్యంతో ఆశీర్వదించాడు, సంతానంతో ఆశీర్వదించాడు, మంచి భూఫలంతో ఆశీర్వదించాడు, మంచి కుటుంబంతో ఆశీర్వదించాడు. అన్ని విషయాలుగా దేవుడు మనిషిని ఆశీర్వదించాడు. కానీ ఇది చాలదన్నట్టుగా, ఇంకా ఏదో పొందుకోవాలన్నట్టుగా ఆనాటి నుండి ఈనాటి వరకు మనిషి పరుగులు పెడుతూనే ఉన్నాడు. ప్రియులారా,
ధనం చాలా ప్రమాదకరమైంది. డబ్బు మంచి సేవకుడు, డబ్బు మంచి దాసుడు. మనీ ఈజ్ గుడ్ సర్వెంట్ బట్ ఏ బ్యాడ్ మాస్టర్ అన్నారు. చెడ్డ యజమానుడు. డబ్బుని ఎత్తి మీద పెట్టుకుని ఊరేగామనుకోండి, నిన్ను ఆడించడం ప్రారంభిస్తుంది కదా. కొద్దిమందికి డబ్బు ఉంటే చాలు, భార్య ఉన్నా లేకపోయినా పర్లా. కొద్దిమందికి డబ్బు ఉంటే చాలు, భర్త ఉన్నా లేకపోయినా పర్లా. యేసు రక్తమే జయం. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. నీ గురిని తప్పిస్తుంది. నీ దృష్టికి వైపరీత్యం వచ్చేసింది అన్నమాట. డబ్బు ఎండ పరిగెత్తుందామంటే అర్థం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. డబ్బు అవసరం లేదా అంటే డబ్బు అవసరమే. మానవ జీవితంలో డబ్బు అవసరమే. మన అవసరాలు తీర్చడానికి దేవుడు దాన్ని ఇచ్చాడు. కానీ అదే జీవితం కాదు. దాని వెంట పరిగెత్తి దినాల్లో మనిషి ఆరోగ్యం పోగొట్టుకున్నారు కదా. యవన కాలంలో మంచి ఆరోగ్యం ఉంటుంది కదా, బలం ఉంటుంది. ఇప్పుడు ఏముండదు, మందిరానికి వచ్చే సమయం ఉండదు, ప్రార్థన చేసే సమయం ఉండదు, వాక్యం చదివే సమయం ఉండదు, ఆరాధనలో కూర్చునే సమయం ఉండదు. మరేముంటుంది? మనిషి బిజీ అయిపోయాడు. అసలు 2 గంటలు ఫోన్ ఆపేసి కూర్చోగలమా మనం? కష్టమండి. అసలు నా వల్ల కాని పని అనే పరిస్థితికి వచ్చేసాం మనం. ఆరాధనలో కూడా దాని పేక నొక్కి, దేని పేక? ఫోన్ పేక నొక్కి బొక్క బోర్ల పడేస్తే చెప్పండి, దేవుణ్ణి మనసారా ఆరాధించవచ్చుగా. ఎన్నో విషయాల్లో మనం తృప్తి లేకుండా బ్రతుకుతున్నాం. అందుకనే దేవుని సన్నిధిని మనం అనుభవించలేకపోతున్నాం. దేవుడు అన్నాడు, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను అని దేవుడు చెప్పాడు. ఎవరితో దేవుడు ఉంటాడు? ఎవరికి దేవుడు సహాయం చేస్తాడు? ఎవరిని విడిచిపెట్టకుండా దేవుడు ఎల్లకాలం వారితో కూడా వస్తాడు అంటే, ఎవరైతే డబ్బు వెంట పరిగెత్తకుండా తృప్తి కలిగి దేవుని పనిలో ఉంటారో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తృప్తి చాలా అవసరం అండి. సైనికులతో చెప్తున్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను, మీ జీతాలతో తృప్తి పొందండి. సుంకరులతో చెప్తున్నాడు, ఎవరి మీద సుంకం ఎక్కువ వెయ్యొద్దు కదా. చెప్పండి, ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఆనందరావుకి ఏలుగట్టు అయింది కదా. ఈ పిహెచ్సి కోసమని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ లేదు, కాంపౌండర్ ఉందంటే, ఇదిగో ఊరకే నేను ఏర్పాటు చేస్తా సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ నేను ఇప్పించేస్తా. ఒక 15,000 కాదనుకో, 3 నెలల పెన్షన్ లేదనుకో, నేను ఇచ్చేస్తా. నీకు 15,000 వస్తాయి, కానీ తర్వాత నువ్వు పడే తిప్పలు అంతా ఇంత కాదు. అదే ఈ దినాల్లో డిపార్ట్మెంట్లు అన్నీ కలుషితమైపోయాయి. అర్థమవుతుందా? డిపార్ట్మెంట్లు అన్నీ కలుషితమైపోయాయి. ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టాడంటే వాడి ఉద్దేశం ప్రజలకు మేలు చేయాలని కాదు, వాడి ఉద్దేశం ప్రజలకు సేవ చేయాలని కాదు. ₹1 కోటి ఇన్వెస్ట్ చేశాను నేను ఇప్పుడు హాస్పిటల్ మీద, నేను కనీసం 10 కోట్లన్నా ఈ సంవత్సరం లాగాలి. లాగితే ఇంకో బ్రాంచ్ ఇంకో చోట పెట్టాలి. ఇదే విధానం. ఏం జరుగుతుంది? నీకు డబ్బు ఉంటుంది కానీ దేవుడు ఉండడు. నీకు డబ్బు ఉంటుంది కానీ ఆనందం ఉండదు. నీకు డబ్బు ఉంటుంది కానీ ఆరోగ్యం ఉండదు. నీకు డబ్బు ఉంటే కానీ పరలోకం ఉండదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. డోంట్ రన్ ఆఫ్టర్ మనీ. డబ్బు వెంట పరిగెత్తొద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు డబ్బు వెంట పరుగులు మాకు. మరి బిడ్డలు ఎట్లా పోషించుకోవాలండి? కష్టపడి పని చేయి, నేను కాదంటలా.
బైబిల్ కూడా చెప్తుంది పని చేయమని. కానీ దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తిపడు. ఇంకా ఇంకా ఆరాటపడమాకు, ఇంకా ఇంకా ఆరాటపడమాకు. ఆ పాటలో ఉంటుంది కదా, ధనమే సర్వం బనుచు. తప్పిపోయిన కుమారుడు గురించి రాస్తూ ఏబి మాసిలామణి గారు అన్నాడు, ఆ పాట తీస్తారా నాకేమండి ఒకసారి? మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించుకన్. ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రిని వీడితి, ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము జే, దేహి నిన్ను చేరితి. హల్లెలూయా. తండ్రితో ఉండడం కష్టంగా ఉంది, కానీ డబ్బు తీసుకెళ్ళిపోవడం ఆనందంగా ఉంది కదా. కొద్దిమందికి మందిరంలో కూర్చోవాలంటే ముళ్ళ మీద కూర్చున్నట్టే, చాలా కష్టంగా. ఇప్పుడు ఈ ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడే, ఆ చిన్న కొడుకు, అతనికి కూడా ఏంటంట, ఇల్లు జైల్లాగా ఉందంట కదా. గృహమే కొడుకునే కాదనుచు, గృహమే చెరసాల కోపించి వెళ్ళితి. ఎట్లా వెళ్ళాడంట? గృహం చెరసాల. మందిరం ఎలా అనిపిస్తుంది మీకు? కాదయ్య గారు 9 to 12 ఎక్కువైపోయింది, ఇంకో అరగంట తగ్గించండి అనిపిస్తుందా? కొద్దిమందికి ఆరాధన జరిగే దేవుని మందిరం చెరసాలైపోయింది, చెరసాలైపోయాయి. మనాల్లో భక్తితో అప్పుడప్పుడు వారు దేవుళ్ళుగా కొలుచుకునే వారికి డబ్బుతో అలంకరణ చేస్తారు తెలుసుగా. డబ్బు కాగితాలు పెట్టి దండ కడతారు. అక్కడ సంగతి నాకు తెలియదు, కానీ నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా దేవుడిని ఆనందింపజేయలేవు. నీ డబ్బులు కాదు దేవుడు కోరుకునేది, నిన్ను కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొద్దిమంది అనుకుంటున్నారండి, ఇదిగోదండి నెలంతా కష్టపడి తీసుకొచ్చి దశంభాగం ఇచ్చేదండి, ఒక్క ఆదివారం కూడా ఆరాధనకు రాకుండా, ఒక్క శనివారం కూడా మందిరంలో ఉండకుండా, ఒక్క ఉపవాస కోటలో కూడా దేవుని సన్నిధిలో ఉండకుండా. ఏం కావాలి? చాలామంది అనుకునే మాట ఏంటో తెలుసా, నేను డబ్బు అంతా దేవుని కోసమే ఖర్చు పెట్టడానికి వాడుతున్నానండి, అందుకొరకే కష్టపడుతున్నాను, పని చేస్తున్నాను అని. ఉన్న పాటని దేవుని దగ్గరికి రా, ఏమీ లేకపోయినా పర్లా. చాలామంది తెలివిగా వ్యవహరిస్తున్నట్లుగా మాట్లాడతారు, తమ శరీర సుఖాలు తీర్చుకోవడం కోసం. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టొచ్చా అండి? అంత అవసరమా? కొద్దిమందికి అన్ని సౌకర్యాలు కావాలి, అన్ని సౌకర్యాలు. చెప్పండి. ఇప్పుడు ఫ్యాన్కి రిమోట్లు వచ్చినాయి అంట, అంటే ఇక లెక్కకూడదు, ఇక లేచి స్విచ్ చేయకూడదు, రెగ్యులేటర్ తిప్పకూడదు. ఫ్యాన్కి రిమోట్, ఇక రిమోట్ నొక్కేస్తే తగ్గాలంటే తగ్గుద్ది, పెరగాలంటే ఏంటిది అంతా. డబ్బు ఉంటే వచ్చేస్తాయి, ఏదైనా వచ్చేస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఆ డబ్బు అంట పరుగులు తీస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, గుర్తుపెట్టుకోండి, డబ్బు శాశ్వతం కాదు. బైబిల్లో ఇంకొక చోట రాయబడిన మాట ఏంటి తెలుసా? నీవు సంపాదిస్తున్నావే, ఆ సంపాదన నీకు అక్కరకు రాదు. చదవండి వాక్యంలో నుండి 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఇంకొక మాట కూడా చూడండి, సామెతల గ్రంథం
23వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుందండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని చెప్పిన దేవుడే డబ్బు కొరకు ప్రయాసపడద్దు అని చెప్తున్నాడు. కొద్దిమంది అనుకుంటారు దేవునికి ఏమీ తెలియదండి కదా. తల్లిదండ్రులు, రే నాన్న, రే డబ్బులు పెద్ద అవసరం లేదురా, నాతో ఉండరా నాయన అని పిల్లలు అంటారు. నీకు తెలియదే, మీ రోజులు వేరు మా రోజులు. అప్పుడు 10 రూపాయలున్నా నడిచిపోయింది, ఇప్పుడు 10 లక్షలున్నా చాలట్లేదే. అసలు ఎట్లా అయిపోయారంటే మనుషులు ఇప్పుడు చెప్పండి. ఈరోజు తినటం, ఈరోజు ఆనందించటం, ఈరోజు దేవుణ్ణి ఆరాధించడం వదిలేసి చెప్పండి హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఒకవేళ ఆరోగ్యం పోతే, ఒకవేళ రోగం వస్తే, ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతే, ఇక దేవుణ్ణి నమ్ముతున్నారా మీరు దేవుని నమ్ముతున్నారు? ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు చెప్తాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను. దేవుడు చెప్పిన ఈ మాట మనకు నచ్చదు. మనకేం నచ్చుద్ది? ముందే చేసి పెట్టుకుంటే. ఒకవేళ ఏదైనా చదువుతారా 12వ వచనం కూడా? ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. అయ్యా, అందరూ కళ్ళు తెరిచి నా వైపు చూస్తూ వాక్యం వినండి. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడెవడనూ లేడు. హలో ఈ మాట చూడాలి మీరందరూ. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. కరోనా వైరస్ వచ్చినప్పుడు అందరికీ టకా పొడి చేశారు. ఏంటి? వ్యాక్సిన్లు. ఇక వ్యాక్సిన్ వేసుకుందాం, ఇబ్బంది లేదు అనుకున్నారు. ఇప్పుడు ఏమని చెప్తున్నారు తెలుసా? టకా గుండెలాగిపోతున్నారు. ఏంటంటే అప్పుడు వ్యాక్సిన్ అన్న. దేవుడు కొడితే ఎవరు తగ్గించాలి? దేవుడే తగ్గించాలి. మానవ ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తాయి, చేయొద్దని నేను చెప్పట్లా, చెయ్యాలి. కానీ బైబిల్ చెప్తుంది, దేవుడు అంటున్నాడు, నీ గాయాలకు చికిత్స చేయదగిన మందు లేదు అని బైబిల్ చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ముందే చెప్పండి, తిన్నపైన ఒక 5,000 ఇన్సూరెన్స్ నెలకి, హెల్త్ ఇన్సూరెన్స్. ఒరే నాయనా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీకు మందు లేదురా బాబు, నేనే నీ గాయాలు మాన్పుతాను, నేనే నీకు ఆరోగ్యం కలుగజేస్తాను, నేనే నీకు నెమ్మదిస్తాను, నేనే నీకు తోడుగా ఉంటాను, నేనే నీకు సహాయం చేస్తాను అని ప్రభు చెప్తుంటే, నీకు తెలియదు బాబు, నీకు తెలియదు ఒక్కడాగు అని దేవుడిని అక్కడ పెట్టేసి మనం ఏం చేస్తాం? పరుగులు తీస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించేస్తున్నాను. మీరు డబ్బు అంటే పరుగులు తీయకండి. దేవుడు మీకు ఇచ్చిన దానిలో తృప్తి పడండి. 200 వచ్చినాయి ఈరోజు కూలి, ప్రభువానికి స్తోత్రం అని చెప్పండి. 500 వచ్చిందా, ప్రభువానికి స్తోత్రం అని చెప్పండి. అర్థమవుతుందా? దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా మీరు ఆ సమయంలో కూడా డబ్బు కొరకే పరుగులు తీస్తే దేవుడు మాత్రం ఆనందించడు. అర్థమవుతుందా? మరలా చెప్తున్నా, ఈ ఆదివారం మీరు పనికి వెళ్ళి 1000 రూపాయలు సంపాదించి వచ్చే ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్పి, ఇదిగో 1000 రూపాయలు దేవునికి ఇచ్చేసానంటే, 1000 రూపాయి కూడా మీరు ఎంచుకోవాలా. కానీ 1000 రూపాయలు తీసుకొచ్చి మందిరంలో ఒక సాక్ష్యం చెప్పి కానుకిస్తే దేవుడేవి ఆనందించడు. చాలామంది లెక్క ఏంటంటే దేవుడు కూడా డబ్బే కోరుకుంటున్నాడు. అది
ఒకవేళ పాస్ట్ గారిగా ఉన్న పరిస్థితిని బట్టి కోరుకుంటాడేమో, అతడు కూడా మనిషే కాబట్టి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవునికి నీ డబ్బు కాదు. అర్థమవుతుందా? మరలా చెప్తున్నా, ఆదివారం ఆరాధన మానేసి 1000 రూపాయలు సంపాదించి ఆ 1000 రూపాయలు తీసుకొచ్చి హుండీ అంటంగా మనం కానుక పెట్టెలో వేస్తే దేవుడు ఆనందించడు. ఆ ఆదివారం మందిరంలో కూర్చొని దేవుని ఆరాధిస్తే దేవుడు ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నువ్వు డబ్బుని ప్రేమిస్తున్నావా లేక దేవునిని ప్రేమిస్తున్నావా? రెండు ప్రేమిస్తున్నానండి అంటే అది ఒట్టి మాట, జరగదు. ఏ వ్యక్తి దేవునికి సిరికి దాసుడిగా ఉండనేరడని ప్రభువు చెప్పాడు. నేను ఉంటానంటే నీకు అది తెలివితేటలేవి లేవు. ఏదో ఒక రోజున తేలిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ధనాపేక్ష చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడున్న పెద్ద సమస్య అండి ఇది. సంఘాల్లో ఉన్న సమస్య కూడా ఏంటో తెలుసా? డబ్బు, 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 డబ్బు. ఇంట్లో ఉన్న సమస్య ఏంటి చెప్పండి? డబ్బే డబ్బు. ఇదే గొడవ. పెళ్ళి అంటే చాలుగా ఆడపిల్ల తల్లిదండ్రులకి భయం వేసిపోయి. హల్లెలూయా, హల్లెలూయా. సాయిలంద్ గారు సాక్ష్యం మీరంటే రాజబాబు గారు పెళ్లి చేశారంట ఆయనకి. ఆయన చెప్పాడండి తెలుసా? ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? మా అత్తగారికి మామగారికి నేనే 70,000 ఇచ్చి పెళ్లి ఖర్చులకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు. దానికి ఒక పాట రాశాడు ఆయన. కట్నం గురించి ఒక పాట రాశాడు ఆయన. సాయిలంద్ గారి పాటలు అంటే మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ఆయన పాటలు. అమ్మల్లారవో అక్కల్లారా ఈ వార్తను వినరండే, యేసయ్యను నమ్ముకోండే అని పాట రాశారుగా. అట్లాంటి పాటలు చాలా రాశాడు ఆయన తెలంగాణ ఫోక్లో. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, డబ్బు కదా, ఎంత ఉన్నా సరే డబ్బే. మా మామయ్య గారు ఆర్మీలో పనిచేశారు కదా, జెన్నీ వాళ్ళ నాన్నగారు గాబ్రియల్ గారు. ఆ బీబీ నగర్లో మరి వాళ్ళు ఇచ్చారు, ఈయన కొనుక్కున్నాడు. కానీ ఒక ల్యాండ్ కొనుక్కున్నాడు. తెలంగాణలో కాదు, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మనం ఒక స్థలం కొనుక్కొని అక్కడ వదిలేస్తే కుదరదు. దాన్ని ఆక్రమించుకునే వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు ఇప్పుడు. మా వివాహం అయిన తర్వాత మరి సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి తీసుకెళ్ళారు నన్ను బండి మీద. ఆ ఉప్పల్ నుండి అటు పైకి పోవాలి, భువనగిరి వెళ్ళే రోడ్డు. భువనగిరేనా మరి, అది హనుమకొండ వెళ్ళే రోడ్డు సంథింగ్. పోతా ఉంటే వస్తుంది. దాని ముందు ఏదో పెద్ద హాస్పిటల్ ఉంది ఈ ల్యాండ్. నిమ్సా అక్కడ కూడా ఉంది. నిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్ మంచి కాస్ట్లీ ఏరియా, మంచి ప్లేస్ చూపించాడు. వాస్తవం ఏంటంటే ఆ ప్లేస్ మొత్తం ఆక్రమించేసుకున్నాడు పక్కనాడు. మళ్ళీ నన్ను ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళాడు. నేను అన్నాను, మావయ్య మీరు తాపత్రయపడేదంతా మీ 2 అమ్మాయిల కోసమే. ఒకవేళ నాకు ఇవ్వాలని మీరు ఒకవేళ తాపత్రయపడుతుంటే దాని గురించి మర్చిపోండి. వాడు ఆల్రెడీ పీట వేసుకున్నాడు, ఇక రాదు అది. మనం ఏం చేసినా ఎంఆర్ఓకి చేయాల్సింది వాడు చేసేసాడు, రాజకీయ పరంగా చేయాల్సింది వాడు చేసేసాడు. మోసం చేయడానికి ఇప్పుడు చాలా బాగుంది మార్గాలు. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తా చూడండి. వాక్యంలో నుండి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకుందరు. ఒక్క చిన్న అబద్ధంతో 1,00,000 రూపాయలు వచ్చేస్తాయి మీకు. కానీ దాన్ని కోరుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు మరణాన్ని కోరుకున్నావు. నేను చెప్పాను, నా మావయ్య మీరేం కంగారు పడదు, దాని గురించి టెన్షన్ పడమాకండి, ఆరోగ్యం చెడగొట్టుకోమాకండి, అటు ఇటు పరిగెత్తి హైరాణ పడమాకండి. నాకు ఇచ్చారనుకోండి అంతేగా. ఆయనకి 2 కూతుళ్ళు, నేను పెద్దల్లుండి, ప్రవీణ్ చిన్నల్లుడు. అప్పటికి ఇంకా పిల్లవాళ్ళ మోనికి. నేను ఈ మాట చెప్పా, ఆయన అడిగినా అదే మాట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
ఎంత ఉంటే సరిపోద్ది మనకి చెప్పండి? కాజలో ఉన్న ఒక 100 ఎకరాలు మీకు రాసి ఇచ్చారు అనుకోండి, సరిపోద్ది అంటారా? ఆ పక్కన ఇంకో ఎకరం కూడా రాయొచ్చుగా అంటారు మీరు. ఆ మురుగు కాలువ కూడా రాసి ఇచ్చేసారు అనుకోండి మీకు, ఆ సీతమ్మడాబా దగ్గర కాలువ కూడా రాయొచ్చుగా అంటారు మీరు. మన బుద్ధి అది. యేసు రక్తమే జయం. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తాడు. స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి అవసరత ప్రభు తీరుస్తాడు. తీర్చని దేవుడేం కాదు ఆయన, తెలియని దేవుడేం కాదు ఆయన. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు. మనం ఆరాధించే దేవుడు సంపదల గని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని మీరు కలిగి ఉండాలి అంటే మీరేం కలిగి ఉండాలి తెలుసా? తృప్తి కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మీరు నేర్చుకోవాలి. రూపాయి ఉంటే కూడా బ్రతకటం నేర్చుకోవాలి. 10 రూపాయలు ఉంటే కూడా బ్రతకటం, తృప్తి కలిగి బ్రతకటం నేర్చుకోవాలి. దేవుణ్ణి అడగాలి అది మీరు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు అంటాడు, 11 కూడా చూడండి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. అమ్మ స్త్రీలు చెప్పండి ఈ మాట. కొంచెం స్త్రీలు చెప్పండి. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఏంటి అయ్యగారు మా మీద పడ్డారేంటి అన్నట్టు అనుకోమాట. సమస్య అంతా ఎక్కువ శాతం స్త్రీలు సంతృప్తి కలిగి ఉండరు. చాలండి అంటనే. కాలేబు కుమార్తె ఉంది, పేరేంటి? గోగుతుందంట భర్తనే. గోగుతుంది. ఏమండి నాన్న దగ్గరికి వెళ్తున్నాం కానీ నువ్వు అడుగు. ఎవరికి ఎత్తాడు? కాలేబుకు కూతురు ఒకటే. ఒత్నీయేలు ఉన్నాడు అల్లుడు. అక్సా భర్త పేరేంటి? ఒత్నీయేలు. గోగుతుంది. ఏమండి కొద్దిమంది అట్ట గోగుతూ ఉంటారు, కనపడరు సీన్లో. యేసు రక్తమే. హల్లెలూయా. అర్థమవుతుంది జగదీష్ నీకు? ముందు అర్థం అవుతులే. ఏంటి గోగుడు ఏంటి అన్నట్టు చూస్తున్నా. ఇంకా చూడండి, ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో సంతృప్తిగా ఉండండి. ఇంకో మాట చెప్పంటారా? సంతృప్తి కలిగిన వారిని దేవుడు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆరాటపడే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏం పొందుకోరు. ఏదంటారా సామెత? ఇంటి కూడికి చెడి అట ఇది జీవితం. ఇటు దేవుడు పొందుకోరు, అటు అక్కడ ఏమన్నా దరిద్రతే. యేసు రక్తమే జయం. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ. మీరు ఆలోచన చేయండి. అసలు మన వాళ్ళు ఏం చెప్పారు? కోటి విద్యలు. ఇప్పుడు ఏం తింటున్నారు? కూడి చెప్పండి. అసలు ఆ కోళ్ళు తినేయి, మేకలు తినేవి తింటమేగా మనం. ఆ కోళ్ళు తినే గింజలు మనం తినేసి ఆడి గింజలు లేకుండా చేసాం. కొర్రలని, రాగులని, ఇక అవన్నీ మనం తినేస్తున్నాం. ఎందుకని? డబ్బులు ఉన్నాయి. కానీ ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు మటన్ తింటే, డాక్టర్ వార్నింగ్. అర్థమవుతుందా? నువ్వు అన్నం తిన్నావో నీకు సెలైన్లు పెట్టాల్సి వస్తుంది. ఎక్కడుంది తృప్తి అనుకున్నారు? అర్థమవుతుంది మీకు? నేను చాలాసార్లు చెప్పగలను, చాలాసార్లు మా స్టాఫ్తో చెప్పాను, మా పిల్లలతో చెప్తాను. మేము దేవుని మహాకృపలో మరి మా తల్లిదండ్రులు దేవుణ్ణి కలిగి ఉండడాన్ని బట్టి మాకు ఇది లేదే అనే బాధ మాకు తెలియదు. చిన్నప్పటి నుంచి మాకు ప్యాంటు కొనలేదు. ఇప్పుడు పిల్లలకి చిన్నప్పటి నుంచే ప్యాంట్లు.
మేము ఇంటర్మీడియట్ కూడా చెడ్డీలే, 10th క్లాస్ వరకు డ్రాయర్ వేసుకెళ్ళటమే. అంతేనా? అంతేనా? డ్రాయర్లు అంటే అండర్వేర్లు కాదు, మామూలు డ్రాయర్లు. మీరు ఏదో అడచొస్తున్నారు నా. ఇంకా ఈ మోకాలు దాకా ఉండే డ్రాయర్లు వేసుకుపోవటమే 10th క్లాస్ వరకు. ఇప్పుడు దాన్ని షార్ట్లు అని పెట్టారులే పేరు. నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు చిన్నపిల్లలకి ప్యాంట్ వేసుకోకపోతే ఒప్పుకోవట్లే అసలు. సత్తుల మాస్టర్ కాన్వెంట్లో మేము చదువుకున్నాం, ప్యాంట్ వేసుకెళ్తే చాలు ఆయన అనేవాడు, ఏంట్రా ఇవాళ ఎక్కడ భోజనాలు అనేవాడు. ఎప్పుడన్నా ప్రైవేట్కి వెళ్ళేటప్పుడు ప్యాంట్ వేసుకెళ్తే ఇక ఆయనకి జోక్గా అనేవాడు, నిజం కూడా అదే. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒక్కసారి ప్యాంట్ వేసుకుంటే, కానీ ఎప్పుడు నాకు లేదనే బాధ మాకు తెలీదు. అర్థమవుతుందా? ఇప్పుడు పిల్లన్నారే, నిస్సీకి డ్రెస్ కొందాం అనుకోండి, వాళ్ళిద్దరు ఎడుతారు. సరే ఆడికి కొందాం అనుకోండి, ఈవిడ మొదలెడద్దు. ఇక ఏసు రక్తమే. ఇదేగా పరిస్థితి ఇప్పుడు. తృప్తి అంటే అంతకంటే ఎక్కువ ఇప్పుడు దేవుడు ఇచ్చాడు, కానీ మనుషులకు తృప్తి లేదు. నేను ధైర్యంగా చెప్పగలను ఈ మాట, అనేక మార్లు చెప్తా, మీకు కూడా చెప్పే ఉంటాను నేను. ఎప్పుడు ఆకలేసినా భోజనం చేయడమే, ఎప్పుడు ఆకలేసినా భోజనం చేయడమే. ఇప్పుడు ఈ నాన్ వెజ్ సెక్షన్, బిర్యానీ సెక్షన్ ఇవి ఉన్నాయి, కానీ మా చిన్నప్పుడంతా కూరలు లేని అనుభవాలు నాకు తెలుసు, కూర వండని రోజులు నాకు తెలుసు, కానీ సంతోషంగా తిని వెళ్ళిన రోజులే తెలుసు తప్ప ఏడ్చుకుంటే ఈరోజు కూర వండలేదని బాధపడిన అనుభవాలు నాకు తెలియదు. ఎందుకో దేవుడు ఆ తృప్తిని మాలో పెట్టాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు చూడండి, ఆడి ప్లేట్ ఎంక చూడ, ఈడి ప్లేట్ ఎంక చూసుకోను. ఆగు, లెగ్ పీసేసావు నాకు వేయలేదుగా. ఆడి ప్లేట్ ఎంక చూడ, వీడికి ఆనందం పోద్ది. కనీసం ప్లేట్లో భోజనం ఉంది, బిర్యానీ ఇచ్చాడు దేవుడు, మంచి మొక్క ఉంది. ఈ ఆనందం పోయి ఇప్పుడు ఏమవుద్ది, అక్కడ లెగ్ పీసే కనపడదు. ఇప్పుడు తృప్తి లేదు మనుషులకి. పిల్లలకి తృప్తి లేదు, చెప్పండి, పెద్దవాళ్ళకి తృప్తి లేదు, మంచి ఉద్యోగం కలిగిన ఉద్యోగస్తులకు తృప్తి లేదు, మంచి వ్యవసాయం పండేటువంటి భూములు కలిగిన భూస్వాములకి తృప్తి లేదు. తృప్తి లేదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు తృప్తి లేకపోతే దేవుడిని పోగొట్టుకుంటావు. నీవు దేవుడు నీతో ఉండడు, దేవుని సన్నిధి నీతో ఉండదు. హల్లెలూయా. చెప్పండి, ఒక గోని సంచి నిండా డబ్బులుంటే మీతో బాగుంటుందా, ప్రభు ఉంటే బాగుంటుందా అనేది ప్రశ్న. మీరు బాగానే చెప్తున్నారు ప్రభు ఉంటే బాగుంటుందని, ప్రభు కృప చూపి అది కూడా ఉంటే బాగుండయా అనుకుంటారు మనసులో కదా. డబ్బులు ఇవ్వలేని ఆనందం, డబ్బులు ఇవ్వలేని సమాధానం ప్రభు మీకు ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. చాలా వచనాలు నేను చెప్పాలనుకున్నాను, కానీ 2-3 మాటలు ఏంటంటే, మీరు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో తృప్తిగా ఉండండి. ప్రైవేట్ జాబా, తృప్తిగా చేయండి. అసలు జాబే లేదా, సంతోషించండి, దేవుడు ఇస్తాడు. డబ్బు అంటే పరుగులు తీయమాకండి. సామెతలు 10:22 మనం చదువుతాం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత అది. ఐశ్వర్యము అంటే మీకేంటి తెలుసా? మన భాష అంతా ఇక డబ్బే, డబ్బు కట్టలు, డబ్బు కట్టలు, డబ్బు కట్టలు కదా. డబ్బు ఎలా ఉంటుందో తెలుసా? డబ్బు వల్ల మీకు సమస్యలు ఎక్కువ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుంది మీకు? పెడసనగల్లో మీకు చాలా సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు ఇద్దరిని చంపేసింది కూతురు, తల్లిని. ఒంటి మీద బంగారం ఉంది, ఆమె పేరు మీద ఆస్తుంది, ఇవ్వట్లేదంట. చంపేసే కూతురికి ఇంకేమిస్తారు అసలు వాళ్ళు? అంతే, మనుషులు మాట్లాడుకుంది. ఆమె విజయవాడలో ఉంది కూతురు, 2 మనుషులు వెళ్ళారు, చంపేశారు రాత్రి. ఆ బంగారం అంతా ఒలుసుకున్నారు. దొంగతనం చేయడానికి దొంగలు వచ్చారు అన్నట్టుగా క్రియేట్ చేసింది. ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. చెప్పండి, నీ బంగారం ఏమవుద్ది, నువ్వేమవుతా? నీ జీవితం ఎక్కడ గడపాల్సి వస్తుంది? జైలు జీవితమే కదా. ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక డబ్బే ఐశ్వర్యం అనుకోకండి. యోబు గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చదివితే, యోబు గ్రంథం 2వ అధ్యాయం
సాతానుకు తెలుసు. చదవండి ఈ మాట. 4వ వచనం. అపవాది అంటున్నాడు యేసు ప్రభుతో, యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును. నరుడా నరుడా నల్ల కోడి పెట్టరా ఆడు చెప్తాడు డైలాగు. ఇక్కడ అపవాది అంటున్నాడు నరుడు ఏమిస్తాడంట? తనకు కలిగినది యావత్తు. చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం మనిషిని తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు కనుక మా చేతుల్లో లేదండి మేమేమీ చేయలేమన్నప్పుడు మనం ఏం చెప్తాం? ఎంత ఖర్చు అయినా పెడతామండి, ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాం. బ్రతికించండి. వాళ్ళు సంతకం పెట్టించుకుంటారు తెలుసా మీకు? ఏంటి ఆ సంతకం తెలుసా? సంతకం పెట్టిన ముందు అర్జున్కి పేపర్ మీద సంతకం పెట్టండి, ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తున్నాం. ఏంటి ఆ సంతకం? ఏంటి సంతకం అది? ప్రాణం నీ ఐశ్వర్యం, దేవుని స్తోత్రం. ఆరోగ్యం నీ ఐశ్వర్యం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? 70 సంవత్సరాలు వచ్చినా పళ్ళుడిపోలేదు, అది నీకు ఆశీర్వాదం. కొంతమందికి అది కాదు ఆశీర్వాదం. ప్రభువా అది లేదయ్యా, సూటు లేదు నాయన, బూటు లేదు నాయన, కారు లేదు ప్రభువా. చెప్పండి. కారు ఉంది కానీ ఆడిని నలుగురు దించాలి, నలుగురు ఎక్కించాలి. వాడికి ఐశ్వర్యం ఉందా? నీకు ఐశ్వర్యం ఉందా? చెప్పండి. ఏది ఐశ్వర్యం? నరుల కష్టం చేత వచ్చేది కాదు ఐశ్వర్యం, దేవుడిచ్చేది ఐశ్వర్యం. అదేంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, అది గొప్ప ఐశ్వర్యం. కష్టపడితే వచ్చిన రక్షణ మాట్లాడలే మీరు? ఏం కష్టపడితే వచ్చింది రక్షణ? రక్షణ కేవలం చెప్పండి, ఎఫెసీ 2:8 చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ప్రియులరా, రక్షణ పొందున్నావా? నీవు ఐశ్వర్యవంతుడవు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మనం చదువుతాం, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను. ఓ ఇశ్రాయేలు వినో, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు వినో, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాళ్ళు, యెహోవా పోలిన వారెవరు? శక్తి చేత కాదనేదో, బలముతో నిధి దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. పక్కన వాళ్ళని అడగండి, మీరు రక్షణ పొందారా? మీరు భాగ్యవంతులు. పొందారా అని అడిగినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? పొందలేకపోతే మీరు భాగ్యవంతులు అనమాహండి. పొందిన వాళ్ళతో చెప్పండి ఆ మాట. ఎవరు భాగ్యవంతులు చెప్పండి. ఆహా నా ధన్యత ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్య, ఏమని వివరింతునో. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో
హర్షించెను నా హృదయ సీమా నీ అనాది. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి హృదయ సీమా యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళి. అందరం కన్నులు మూసుకొని చప్పట్లు కొడుతూ హృదయ సీమా నీ అనాది ప్రణాళి హర్షించెను నా హృదయ సీమా నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే. Glory to Jesus. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని వివరింతునో ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని వివరింతునో ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని వివరింతునో ఆహా నా ధన్యత. గ్లోరీ గ్లోరీ స్తోత్రం. నీవు భాగ్యవంతుడవు. ఆహా నా ధన్యత ఏమని వివరింతు ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఆహా నా ధన్యత ఓహో. ఆనందించే సమయం, ప్రభువును ఆరాధించే సమయం. ఓహో నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని వివరింతునో ఏమని వివరింతునో. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతునో ఏమని వివరింతునో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డా నీవు భాగ్యవంతుడవు. ఇహలోక డబ్బులంటే పరుగులు తీయ మాకు, ఇహలోక సంపదల కొరకు పరుగులు తీయ మాకు, ఇహలోక ఐశ్వర్యం కొరకు పరుగులు తీయ మాకు. హల్లెలూయా హల్లెలూయా. ఆహా నా ధన్యత ఓహో నాదా ఏమని వివరింతునో ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము
ఏమని వివరింతునో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో, ఏమని వివరింతు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు రక్షణ పొందావా? ప్రభువును ఆరాధించే అనుభవాల్లో ఉన్నావా? ఆయన నీకు తండ్రిగా ఉన్నాడా? నీవు భాగ్యవంతుడవు. సంపూర్ణమైన నెమ్మది, ఆనందం, ఆరోగ్యం కలిగి ఉన్నావా? నీవు భాగ్యవంతుడవు. ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడకు. ధనాపేక్ష లేకుండా తృప్తి కలిగి జీవించడానికి ఇష్టపడు. ఆలోచన చేయి, ప్రయత్నం చేయి, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకో. దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. డబ్బును బట్టి రాదు ధైర్యం నీకు. దేవుని వాక్య వాగ్దానములు నిన్ను ధైర్యపరిచేది దేవుని వాక్యం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, డబ్బు వెంట పరుగులు తీయొద్దు నాయన. మీరు నాకు ఇచ్చిన స్థితిలో తృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకోవడానికి సహాయం చేయండి. కారులో ఉందనుకుంటున్నావు ఆనందం, మేడలో ఉందనుకుంటున్నావు ఆనందం, పట్టుబట్టలో ఉందనుకుంటున్నావు ఆనందం, ఓ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉందనుకుంటున్నావు ఆనందం. దేవునిలో ఉన్న ఆనందం శాశ్వతమైంది. డబ్బులో ఉన్న ఆనందం తాత్కాలికమైంది. కొన్నిసార్లు అది నీకు ఉరిగా మారుతుంది. డబ్బు ఉండడాన్ని బట్టి నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు నువ్వు. చేతులు పైకెత్తుదాం, ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం దేవునితో. ప్రభువా, ధనాపేక్ష లేని వానిగా, తృప్తి కలిగి జీవించేవానిగా, నిత్యము నీ యొక్క సన్నిధిని కలిగిన వానిగా నేను ఉండాలి. ప్రభువా, ప్రభు నీతో ఉంటాడు సహోదరుడా. డబ్బు ఉంటే మనుషులు నీతో ఉంటారు, కానీ దేవుని విషయంలో నువ్వు తృప్తి కలిగి, లోక విషయంలో తృప్తి పడి దైవికంగా జీవిస్తుంటే ఎవరు నీతో లేకపోవచ్చు, కానీ ప్రభు నీతో ఉంటాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఒక చిన్న తీర్మానం తీసుకుంటావా? ప్రభువా, నిన్ను విడిచిపెట్టను ప్రభువా. డబ్బు వెంట పరుగులు తీయండి ఆయన. ఆరాధన మానను ప్రభువా, స్తుతించడం మాననయ్యా. నీ సన్నిధికి దూరం కాను ప్రభువా. నీ పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టను ప్రభువా. డబ్బు లేకపోయినా పర్లేదయ్యా, తృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటానయ్యా. నాకు సహాయం చేయండి నాయన. మీరు నన్ను విడిచిపెట్టద్దు ప్రభువా, నన్ను త్రోసివేయొద్దు నాయన. ధనమే సర్వం అనుకుని కొడుకు పారిపోయాడు ఇంట్లోంచి వదిలిపెట్టి, కానీ ఎంత నష్టపోయాడో మనం ఆ వృత్తాంతంలో చూస్తాం. పందులు తినే పొట్టు కూడా దొరకలేదు. డబ్బు అన్ని తేలేదు నీకు. ఈ వ్యాపారం కాదని ఆ వ్యాపారం, ఆ ఉద్యోగం కాదని ఈ ఉద్యోగం, ఇంత చాలదని ఇంకా ఏదో పరుగులు తెస్తున్నావా? నేడైనను రేపైనను ఒకనొక పట్టణం మీదకి వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారులారా, మీ జీవం ఏ పాటిది? రేపేమి సంభవించిందో మీకు తెలియదు. ఈ దేశం కాదని ఇంకో దేశం, కాజలో ఉంటే బ్రతకలేమని ఇంకో ఊరు అనుకున్నావా? ఆకాశ పక్షులను పోషించే దేవుడు నీ దేవుడు. అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చుచున్న దేవుడు నీ దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ దేవుడు. నీ కొరకు ఆఖరి రక్త బొట్టు వరకు చిందించిన నీ ప్రభువు నీతో ఉన్నాడు కదా. నిన్నెందుకు పస్తుంచుతాడు ఆయన? ప్రభువా, నీ ఉంటే చాలు నాయన, నీ సన్నిధి ఉంటే చాలు ప్రభువా. లోక సుఖముల వెంట, ధనముల వెంట పరుగులు తీయవద్దు ప్రభువా. ఒక తీర్మానం తీసుకో, తృప్తి కలిగి ఉండడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని అడుగు దేవుణ్ణి. ఎవరిని బిడ్డా, నీ భార్యతో చెప్పు నువ్వు తృప్తి కలిగి ఉండమని.
నీ భర్తతో చెప్పు, మనకిది చాలు, తృప్తిగా ఉందాం, ప్రభువుని వెంబడిద్దాం, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్దాం, ప్రతి గృహకూటానికి మందిరానికి ఆరాధనలో చేయడానికి వెళ్దాం, ఎక్కడుంటే అక్కడ దేవుని పని చేయడానికి పరుగులు తెద్దాం. ఈ సంపాదన చాలు, దేవుడు మనకిచ్చింది చాలు, ఈ స్థితి చాలు అని తృప్తి పడదామని చెప్పగలుగుతున్నావా? ఎక్కువ కూర్చుకున్న వారికి ఎక్కువ కాలేదని, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదని ఇశ్రాయేలీయుల గురించి నువ్వు వెళ్ళలేదా? ఒక తీర్మానం తీసుకుందాం, ధనాపేక్ష లేకుండా తృప్తి కలిగి జీవిస్తాను ప్రభువా, నాకు సహాయం చేయండి, నన్ను విడిచిపెట్టద్దు ప్రభువా, నాకు తోడుగా ఉండండి ప్రభువా, నా చెయ్యి పట్టుకోండి నాయన, నన్ను నడిపించండి ప్రభువా. ధనమే సర్వం అయిపోయిందా నీకు? ప్రభు నీతోనే మాట్లాడాడు. ఆస్తి నీకు అక్కడికి రాదు, ధనం శాశ్వతం కాదు. ఎలాగోలా డబ్బు సంపాదించాలనుకుంటున్నావా? దేవుడు దాన్ని అంగీకరించడు, అది నీ బిడ్డలకు ఉరిగా మారుతుంది. సైనికులతో బాప్తిస్మిచ్చి యోహాను చెప్పినట్లుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మీ జీతాలతో తృప్తి పొందండి. దేవుడు మీకు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో తృప్తి పొందండి. సంపన్న స్థితిలో ఉన్నావా? తృప్తి కలిగి ఉండు. దీన స్థితిలో ఉన్నావా? తృప్తి కలిగి ఉండు. ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను వాడుకుంటాడు, ప్రభు నిన్ను తన మహిమతో నింపుతాడు. హృదయపూర్వకంగా ఒక చిన్న ప్రార్థన చేస్తారని ముగిస్తున్నాను. ప్రభువా, నన్ను కనికరించండి. ఇప్పటి వరకు లోకం వెంట, డబ్బు వెంట, సుఖాలు వెంట పరుగులు తీస్తానయ్యా. నిన్ను పక్కన పెట్టి, ఆరాధన పక్కన పెట్టి, పరిశుద్ధుల సహవాసాన్ని పక్కన పెట్టి తిరిగానయ్యా. నయోమి అనుకుంది, మేము ఎక్కడుంటే చచ్చిపోతాం బెత్లెహేములో, మోయాబు వెళ్తే అన్నీ మాకు దొరుకుతాయి అనుకుంది. విచారించవలసిన విషయం ఏంటి తెలుసా? భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులను పోగొట్టుకుంది. ఎక్కడో బాగుంటుంది అనుకో మాకు నీ జీవితం. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడు? నిన్న కుటుంబంలో పెట్టాడు. పల్లెటూరు అండి, అదండి, ఇదండి అని చెప్పుకో మాకు. దేవుడు నిన్ను పోషించుటకు సమర్థుడు. బెత్లెహేములో ఉన్నారు, ఎంతమంది చనిపోయారో మాకు తెలియదు, కానీ చచ్చిపోతామని, పోషించబడలేమని, తిండి గింజలు లేవని, ఉన్న డబ్బులు చాలవని పరుగులు తీసిన నయోమి నష్టపోయింది. అంటుంది, సర్వశక్తుడు నాకు కీడు చేశాడు అంటుంది. ఆయన ఎందుకు కీడు చేస్తాడు? నీ చేతులారా నువ్వు తెచ్చుకున్న కీడు అది. డబ్బు అంటే పరుగులు తీ మాకు. ఆహారం లేవా? మంచినీళ్ళు తాగి బ్రతుకు. వస్త్రాలు లేవా? పండగ కొత్త బట్టలు లేకపోతే పండగ ఆగిపోదు. కానీ తృప్తి కలిగి జీవించు, తృప్తి కలిగి జీవించు. సంతృప్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రభు ఉంటాడు. ఎవరు సంతృప్తి కలిగి ఉన్నారో వాళ్ళే అందరికంటే ధనవంతులు, వారే అందరికంటే ఐశ్వర్యవంతులు, భాగ్యవంతులు. ప్రభు నీతో ఉంటాడు. ప్రభువుని కలిగి ఉన్నావంటే నీవన్నీ కలిగి ఉన్నట్టే. ప్రభువా, నీవు ఉంటే చాలు నాయన. తృప్తి కలిగి జీవించడానికి నాకు నేర్పించండి, నాకు నేర్పించు ప్రభువా. సంతృప్తి కలిగిన జీవితం నాకు దయచేయి ప్రభువా. పరిశుద్ధుడా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. అందరి హృదయాల్లో నీ వాక్యం ఫలింపు చేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి దయచేసి.